నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ నుంచి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కు రావాలన్నా, ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్కు రావాలన్నా రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో అంటే ఏదో ఒక విధంగా అంటే ఆయనకు ఉపయోగపడేటటువంటి ఒక శవ రాజకీయాలు చేయడానికి శవం ఉండాల్సిందే అనేది రాష్ట్రంలో కాదు ఎక్కడ ఎవరిని అడిగినా కానీ చెప్పేస్తారు. ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రావడం, అక్కడ ఏదో శవ రాజకీయాలు చేయడం, అక్కడ పూర్తిగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆ మరణం ఏదైతే జరిగిందో అక్కడ దానికి సంబంధించి వాళ్ళకు కలపడం, రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతోంది, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రంలో ఈ విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి, లేదంటే రాష్ట్రంలో ఈ విధంగా హింస జరుగుతూ ఉంది అని ఏదో కూటమి ప్రభుత్వంలో నెట్టే ప్రయత్నం ఈ సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఈ విధమైనటువంటి కార్యక్రమాలకే ఆయన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి మనకు కనిపించేది. ప్రస్తుతం లేదు అనంటే ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా జైల్లో ఉంటే వాళ్లను ములాఖాతులో పరామర్శించడానికి ఆయన ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపించేది. సో గతంలో చూసాం, వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సమయంలో వచ్చారు, అట్లా విధంగా పిన్నెల్లి అరెస్ట్ అయినటువంటి సమయంలో వచ్చారు. ఇట్లా ఈ విధంగా వాళ్ళు రిమాండ్లో ఉన్నప్పుడు వాళ్ళను ములాఖాతులో వాళ్ళను కలిసి ఆ తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటి కూటమి ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా తిట్టడానికి మాత్రమే ఇట్లాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సృష్టించుకునేవాళ్ళు. సో ఇప్పుడు రౌడీలు గుండాలు వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్లను పరామర్శించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏంటి అనేది ప్రజలకు ఇప్పుడు ఆల్రెడీ అర్థమైంది. అందుకే 11కే పరిమితం చేశారు, పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఉంచారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదు ప్రజలు. అంత ఇబ్బందికర పరిస్థితులు ఆ పార్టీకి ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ రేపు తెనాలికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంట. ఇటీవల పోలీసులపై దాడి చేయడంతో రౌడీ షీటర్ జాన్ విక్టర్ సహా మరో 2 బుద్ధి చెప్పారు పోలీసులు. మనం చూసాం, వాళ్లను ఆ జాన్ విక్టర్ను పరామర్శించడానికి కలవడానికి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారేమో, మరి ఎందుకు వస్తున్నారో తెలియదు. అంటే ఆయన చేసినది గంజాయి అమ్మడమో, లేదంటే గంజాయి తాగి ఇష్టానుసారంగా ఆ రోడ్లపైన తిరగడమో, లేదనంటే ఆ గంజాయి తాగడం మానేయాలి, ఆ గంజాయిని విక్రయించొద్దు అని చెప్పినటువంటి కానిస్టేబుల్ను దాడి చేసిన వ్యక్తి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించడం ఏంటి? అంటే ఎట్లాంటి సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించారో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన హయాంలో 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా గంజాయిని విచ్చలవిడిగా రాష్ట్రంలో సాగు చేసినటువంటి పరిస్థితులు కనిపించాయని కూటమి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితులు. సో అవన్నీ కూడా ఏరిపరేస్తున్నటువంటి పరిస్థితులు. సో ఇప్పుడు ఈ గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో జాన్ విక్టర్, ఆయనను పరామర్శించడానికి అంటే పోలీసులు రోడ్డు పైన కొట్టారు. సరే, రోడ్డు పైన ఆ విధంగా కొట్టడం ఏది తప్ప ఒప్ప ఏంటి అనేది పక్కన పెడితే, సో ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం, మనం ఆ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. అది పోలీసులు చేసిన తప్ప లేదా ఏంటి అనేది ఆ చర్చ తర్వాత అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెనాలిలో విచ్చలవిడిగా గంజాయిని సేవించి వాళ్ళపైన రౌడీ షీట్ కూడా నమోదైనటువంటి పరిస్థితులు కనిపించాయి. గతంలో కూడా చాలా రౌడీ షీట్లు ఉన్నాయి వాళ్ళపైన. వాళ్లను పోలీసులు ఆ విధంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అది తప్ప ఒప్ప అనే తర్వాత విషయమైనప్పటికీ కూడా అలాంటి వాళ్లను జగన్మోహన్ రెడ్డి కలవడానికి వస్తూ ఉన్నారు. మరి ఆ పార్టీ ఏం ఆలోచిస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? ఒక రౌడీలను పెంచి పోషిస్తున్నారా? ఒక రౌడీ పార్టీయా? రౌడీలు ఈ విధంగా చేస్తే వాళ్ళను సపోర్ట్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా రేపు ఏదైతే జాన్ విక్టర్ను జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్తూ ఉన్నారో దీనికి సంబంధించి పూర్తి విమర్శలు, అంటే దీనికి ఒక దళితుడిపై దాడి చేశారు, దళితుడిని కొట్టారు, ఈ విధంగా వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన వాడు తప్పును చూపించాలి కానీ తప్పు చేసిన వ్యక్తిగా మాట్లాడాలి కానీ దళితులైతే ఏంటి, ఎవరైతే ఏంటి, తప్పు చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి చేసినటువంటి తప్పు కావచ్చు, ఆ వ్యక్తి ఆయనదే మాట్లాడాలి. ఆ కులమో దళితుడో ఇవన్నీ దేనికి అంటూ కూడా చర్చ జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ అట్లాంటి కంపేర్ చేసే విధానమే ఉంటే కనుక గతంలో మనం చూసాం, మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ ఆయన ఏ తప్పు చేయలేదు. ఇట్లాంటి వాళ్ళలాగా ఇష్టానుసారంగా గంజాయి కావచ్చు లేదంటే సేవించడమో అమ్మడమో చేయలేదు. ఆయన మాస్క్ నాకు ఇవ్వండి, నేను ప్రజలకు మంచి ట్రీట్మెంట్ అందిస్తాను, మాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, మాస్కు లేవు అని అడిగినందుకు ఆయన పెడరెక్కలు విరిచిపడేసి ఆయనను పిచ్చివాణి చేసి చంపేస్తే మరి ఆయనను కలవడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు? మరి ఆయనను కూడా కలవాలి కదా, ఒక దళిత డాక్టర్ను కూడా కలవాలి కదా. మరి అప్పుడు ఎందుకు కలవలేదు? ఆయన ప్రభుత్వమే ఉంది కదా జగన్మోహన్ రెడ్డిది. మరి ఇప్పుడు ఎట్లా వెళ్తున్నారు ఈ రౌడీలు?
వీళ్ళపైన రౌడీ షీట్లు ఉన్నాయి, వీళ్ళని కలవడానికి రేపు తెనాలికి జగన్మోహన్ రెడ్డి ఎట్లా వెళ్తా ఉన్నారు? ఈ చర్చ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడి పోరాడిన వరప్రసాద్కి పోలీస్ స్టేషన్లో పిఎస్లో శిరోముండనం చేస్తే మరి ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? జగన్మోహన్ రెడ్డే కదా అధికారంలో ఉన్నదప్పుడు, మరి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళి జగన్ మాట్లాడలేదు అనే చర్చ అదొకటి. అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఏ విధంగా చంపి డోర్ డెలివరీ చేస్తే ఆయననే ఎలక్షన్ క్యాంపెయిన్లో పక్కనేసుకొని తిరిగిన జగన్మోహన్ రెడ్డి మరి ఆ డ్రైవర్ దళితుడు కాదా? మరి ఆ డ్రైవర్ను ఎందుకు పరామర్శించలేదు? ఆ డ్రైవర్ ఇంటికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? మరి ఆయన కూడా దళితుడే కదా, మరి అప్పుడు గుర్తు రాలేదా? కానీ ఈ రౌడీ షీటర్ ఇంటికి మాత్రం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారా? ఇది కూడా చర్చ జరుగుతోంది. అదేవిధంగా తిరుపతిలో డాక్టర్ అనితా రాణి వైసీపీ నేతల అవినీతికి సహకరించలేదని పూర్తిగా ఆమెను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో, సో మరి అక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు? ఆయనే అధికారంలో ఉన్నారు కదా. అదేవిధంగా పూర్తిగా చీరాలలో మాస్క్ పెట్టుకోమని మాస్క్ పెట్టుకోమన్నందుకు ఏదైతే పెట్టుకోలేదని చెప్పేసి మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ని ఏ విధంగా విచక్షణారహితంగా కొట్టి చంపేశారు? మరి దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఆయనే అధికారంలో ఉన్నారు కదా, మరి వెళ్ళొచ్చు కదా ఆయన కూడా వాళ్ళ ఇంటికి. మరి అప్పుడు దళితులు కాదా వీళ్ళంతా? ఇదంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. అట్లాగే పులివెందులలో ఆయన సొంత నియోజకవర్గం ఒక దళిత మహిళ నాగమ్మని పూర్తిగా ఇష్టానుసారంగా ఆమెను ఇబ్బంది పెట్టి ఏ విధంగా చంపేశారో, అత్యాచారం చేసి మనం అప్పుడు చూసాం. సో దానికి సంబంధించి సొంత జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు, మరి ఆ నాగమ్మని ఎందుకు, కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి? మరి అప్పుడు ఏమైంది? ఈ దళితులు ఇవన్నీ కూడా అప్పుడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి అనే ప్రశ్న కూడా వస్తూ ఉంది. అదేవిధంగా పూర్తిగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏదైతే ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, దాదాపుగా 26 సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా దళితుల కోసం పెట్టినవి చాలా ప్రభుత్వాలు కూడా, అవన్నీ కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ విధంగా జగన్ చేసి ఇప్పుడు ఈ రౌడీ షీటర్లు, ఈ రౌడీల ఇంటికి వెళ్ళి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఆయన ఎవరిని కలవడానికి వెళ్తా ఉన్నారు రేపు అనే చర్చ కూడా పూర్తిగా జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి, సివిల్ సప్లై కార్పొరేషన్ మెంబర్